హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరేష్. మీరు చూస్తున్నారు నరేష్ టిక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మీకు పీసీలో థంబ్నెయిల్ ఎలా సెట్ చేసుకోవాలనో ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ముందుగా మీరు అడాబ్ ఫోటోషాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఈ అడాబ్ ఫోటోషాప్ అనేది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇందులో మామూలుగా ఇలా డైలాగ్ బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది. అయిన తర్వాత కంట్రోల్ అండ్ ప్రెస్ చేస్తే న్యూ ఫైల్ అనేది కనిపిస్తుంది. ఈ ఫైల్ను ఇక్కడ మీరు కన్జ్యూమర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే యూట్యూబ్ ఇచ్చే టైం డైలాగ్ బాక్స్ ప్రకారం యూట్యూబ్ ఇచ్చే పిక్చర్ ప్రకారం మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 1280 అనే పైన ఫిక్స్ చేసుకొని విడ్త్ అనేది, హైట్ అనేది వచ్చేసి 720గా పెట్టుకోండి. రెజల్యూషన్ అనేది వచ్చేసి ఇది ఇంచెస్ కాదు ఫ్రెండ్స్, పిక్సెల్స్లో పెట్టుకోండి. ఇది రెజల్యూషన్ అనేది వచ్చేసి మీరు 300గా పెట్టుకోండి. ఎందుకంటే 300 పెట్టుకుంటే కలరు క్వాలిటీ బాగుంటుంది. ఈ కలర్ వచ్చేసి RGB కలర్లో పెట్టుకోండి. దీని తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. మీకు 720గా పెట్టుకోండి. ఓకే మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. వైట్ కార్నర్ బాక్స్ ఓపెన్ అయింది కదా. ఇందులో మీరు ఏమైనా సెట్ చేసుకోవాలనుకుంటే ఇందులో టెక్స్ట్ రాయాలనుకుంటున్నారు అనుకోండి. ఇప్పుడు నేను టెక్స్ట్ పెడుతున్నాను. టెక్స్ట్ పెట్టి ఇక్కడ కలర్ అనేది సెట్ చేసుకోండి. పైన ఇక్కడ కనిపిస్తుంది కదా, కలర్ అనేది సెట్ చేసుకోండి. వైట్ కలర్లో ఉంటే ఫోర్గ్రౌండ్ కూడా వైట్ కలర్లో ఉంటే వైట్ కలర్లో కనిపిస్తాయి అక్షరాలు. ఇప్పుడు నేను సెట్ చేస్తున్నాను చూడండి, నరేష్ టెక్ టచ్. ఇప్పుడు ఈ సైజ్ అనేది తగ్గించుకోండి. మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ సైజ్ అనేది సెట్ చేసుకోండి. ఇప్పుడు నేను కొంచెం పెద్దగా చేసుకుంటాను. ఓకే, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలక్షన్ టూల్ ఉంది కదా, సెలక్షన్ టూల్ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని అటు ఇటు మూవ్ చేసుకోవచ్చు. మీరు ఏ ఏరియాలో పెట్టుకోవాలనుకుంటే ఆ ఏరియాలో. నేను ఇక్కడ లాస్ట్ చివర్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ చివర్లో పెట్టుకోవాలనుకుంటున్నాను. కొంచెం పెద్దగా పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే కనిపించాలి కదా అందరికీ. ఇది కొంచెం పెద్దగా పెట్టుకుని కలర్ అనేది సెట్ చేసుకున్నాను. ఇది ఓకే మీద క్లిక్ చేశాను. తర్వాత ఇంకొక విధంగా చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇంకా మీరు వేరే రాయాలనుకుంటున్నారు కదా, అది మీరేం రాయాలనుకుంటున్నారో ఇలా సెట్ చేసుకోండి ముందుగానే. ఇలా ఈ టీ అనే బాక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. ఇందులో మీరు ఏది పెట్టుకోవాలనుకుంటే అలా పెట్టుకోండి. ఇలా నేను 10లో పెట్టుకున్నాను. ఇది ఇప్పుడు నేను ఏం రాయాలనుకుంటున్నాను, యూట్యూబ్ సంథింగ్ ఇలా రాసేసుకొని దీని మీద ఓకే బటన్ క్లిక్ చేసుకుని దీని కలర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ అనేది మీరు ఏ కలర్లో పెట్టుకోవాలనుకుంటే ఆ కలర్. ఇప్పుడు నేను బ్లూ కలర్లో పెడదాం అనుకుంటున్నాను. ఇప్పుడు బ్లూ కలర్లోకి మారిపోతుంది చూడండి, మారిపోయింది కదా. ఇది సెట్ చేసుకొని మూవ్ టూల్ పెట్టుకొని మీరు ఏ ఏరియాలో పెట్టుకోవాలంటే ఆ ఏరియాలో పెట్టుకోండి. మూవ్ టూల్ పెట్టుకొని నేను ఏ ఏరియాలో పెడదాం అనుకుంటున్నాను. అయితే ఇందులో ఫోటో ఎలా యాడ్ చేయాలి, మిగతా ఏవి ఎలా యాడ్ చేయాలి అనేది మీకు ఒక చిన్న చెప్తాను. ఇప్పుడు నేను ఆల్రెడీ నా ఫోటోని నేను కట్ చేసి పెట్టుకున్నాను. దీనికి బ్యాక్గ్రౌండ్గా నేను దీనికి ఒక కలర్ అంటే వైట్ కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ స్ట్రోక్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్ అనేది చేంజ్ చేసుకోండి. ఫుల్ వైట్, కంప్లీట్ వైట్. స్ట్రోక్ వచ్చేసి 10 మెగాపిక్సెల్ 10 పిక్సెల్ పెట్టుకుంటే ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ స్ట్రోక్ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేస్తున్నాను. ఫైల్ చాలా పెద్దగా అయిపోయింది కాబట్టి దాన్ని చిన్నగా చేసుకుంటాను.
ఇలా సెట్ చేసుకొని నేను ఈ ఏరియాలో పెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ ఏరియాలో పెట్టుకొని దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేసుకొని దీన్ని సేవ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి మీకు ఈ పేరు పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను నరేష్ టెక్ అని పెట్టుకొని పిహెచ్డి ఫార్మాట్లో కాకుండా జేపీజీ ఫార్మాట్లో సెట్ చేసుకోండి. నేను డెస్క్టాప్ మీద సెట్ చేసుకుంటాను. ఇది మ్యాక్సిమం మీద పెట్టుకోండి. మ్యాక్సిమం మీద పెట్టుకుంటే క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం డెస్క్టాప్ మీకు వచ్చిందా లేదా అనేది. ఇలా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు థంబ్నెయిల్ అనేది ఇది మీరు యూట్యూబ్లో థంబ్నెయిల్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్లారిటీగా ఉన్నది కదా ఫ్రెండ్స్. అంటే బ్యాక్గ్రౌండ్ అనేది నేను వైట్గా పెట్టాను కాబట్టి వైట్గా కనిపిస్తుంది. ఇది బ్యాక్గ్రౌండ్ అనేది మీరు చేంజ్ చేసుకుంటే ఈజీగా కనిపిస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు నేను ఇలా సెట్ చేశాను కాబట్టి అలా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.